అందరికీ నమస్కారం. ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి ఎన్నికల వేడి మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులంతా ప్రచారంలో దిగారు. గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి వాడివేడిగా ప్రచారం సాగుతోంది. పోటీ కూడా తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యతగా అంశాలేంటి, ఈ ఎన్నికల్లో ఏ విషయాల మీద అభ్యర్థులు మాట్లాడాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాల మీద మనతో చర్చించడానికి ప్రస్తుతం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అజయ్ శర్మ గారు. నమస్కారం. అజయ్ శర్మ గారు, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతుంది. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రాధాన్యత అంశాలుగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలోనూ రాష్ట్రం ఏ డైరెక్షన్ లో ముందుకు వెళ్తోంది అని కానీ పరిశీలిస్తే గతంలో ఏదైతే ఫినామినా కింద వచ్చిందో కొన్ని ప్రాంతాలే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు వెనుకబాటులో ఉండడం అన్నది ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. మానవాభివృద్ధి సూచికల్లో అనేక సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం ఈ 10 ఏళ్ల కాలంలోనూ ముందుకేమి వెళ్ళలేదు, కిందనే ఉంది. ప్రధానంగా అక్షరాస్యత మనం తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా మన రాష్ట్రంలో అక్షరాస్యత సూచికలు ఉన్నాయో అవన్నీ అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అక్షరాస్యతలో ఉమ్మడి రాష్ట్రంలో కింద ఉంది. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కిందనే ఉందండి. ఏం మెరుగుదల లేదు. అందువల్ల అక్షరాస్యత అనేది కీలకమైనటువంటి అంశం. తర్వాత ఉపాధి, ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. ఈ 2 బాగా జరగాలంటే రాష్ట్ర విభజన చట్టం సంపూర్ణంగా అమలైతే ఈ 10 ఏళ్ల కాలంలోనూ మార్పు వచ్చి ఉండేది గ్యారెంటీగాను. కానీ విచిత్రం ఏంటంటే 2014 నుంచి 2025 దాకా ఇప్పటిదాకా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు నేటికి అమలు కాలేదు. అందువల్ల ఈ వెనుకబడ్డ ప్రాంతాలు వెనుకబాటు అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో 2014 నుంచి 2019 దాకా ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకుందో 5 ఏళ్ల కాలంలోనూ ఇప్పుడు కూడా అదే అభివృద్ధి ప్రణాళికలో ముందుకు వెళ్తోంది అన్నది దాని ఈ 8 నెలల కాలంలో 8 నెలల కాలం అయితే కొత్త ప్రభుత్వం అధికారాలు వచ్చింది. ఆ డైరెక్షన్ చూస్తే అలాగే అనిపిస్తుంది. అమరావతి, పోలవరం ఈ 2 చుట్టే మొత్తం అంతా కూడా ప్రభుత్వం తిప్పుతుంది. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని మనకు వచ్చింది కదా. ఏపీ అంటే ఆ రకంగానే ఉందా అనేటువంటి సందేహం కలుగుతుంది. గతంలో అదే పొరపాటు చేసింది ప్రభుత్వం. కానీ అమరావతి, పోలవరం అనే కాదు, రాష్ట్రం అంటే ఇంకా 26 జిల్లాలు విస్తారమైనటువంటి ప్రాంతం ఉంది. అన్ని ప్రాంతాలు ఉండాలి కదా. ఈ అమరావతి, పోలవరంలో కూడా ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి ఉందండి. అమరావతి నిర్మాణం హైకోర్టు, సచివాలయాలు, గవర్నర్ బంగ్లాలు, ఇలాంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇలాంటివన్నీ నిర్మించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నప్పుడు దీనికి అవసరమైనటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు రాష్ట్ర విభజన చట్టంలో. శంకుస్థాపనకు వచ్చినప్పుడు చెప్పున్నారు రాజధాని నిర్మించిస్తామని. అవును, ఢిల్లీ స్థాయి రాజధాని కాదు. ఇప్పుడు మామూలు రాజధాని లేకుండా పోయింది అనేక కారణాల వల్ల. ఈ ప్రభుత్వం ఒకటి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతోటి రాజధాని ఎక్కడ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి వెళ్ళిపోయింది. సరే, మీరు వచ్చారు ఒకే రాజధాని అన్నారు, చాలా మంచిదే. అయితే ఈ రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. కానీ ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి నిధులు ఇప్పిస్తానంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. అప్పులు ఇప్పిస్తామని. ఎక్కడ అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామంటున్నారు. వాళ్ళు మన సందేహం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తీసుకురావాలంటే ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నామండి. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ నిర్మలా సీతారామన్ గారి కంటే మన చంద్రబాబు నాయుడు గారికే ప్రపంచ బ్యాంకులో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. అందువల్ల ఆయనే తెచ్చుకోవాలి. అప్పు వీరిప్పించేదే ఉంది. అందువల్ల అప్పు కాదు, గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. అందువల్ల ఇప్పుడు రాజధాని అప్పుల డబ్బులతో రాజధాని కడితే అది అప్పుల రాజధాని అవుతుందా, ప్రజా రాజధాని అవుతుందా, ఏదైనా చూడాలి. ఇది
అలాగే 50-60 వేల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. అంత డబ్బులు ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే స్వల్ప కాలంలోనూ మిగిలిన ప్రాంతానికి నిధులు ఎక్కడ ఉంటాయండి? అందువల్ల మిగిలిన ప్రాంత అభివృద్ధి కూడా చూడాలి కదా. రాష్ట్ర విభజన చట్టంలోనే పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద ఉంది. ఇప్పటికీ అర్థం కానటువంటి పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే, జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి కదా. అందులో పునరావాసం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతో సహా, పర్యావరణ అనుమతులతో సహా సర్వం కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టంగా రాసి రాష్ట్ర విభజన చట్టంలో. వీళ్ళు పోలవరం ప్రాజెక్టు కొంత కట్టడం ఏంటి, మాకు ఇయ్యని కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవడం ఉంటుంది డబ్బులు. బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం కట్టకపోతే గట్టిగా నిలదీసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి పరిస్థితి నుంచి పోయి తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారండి. ఈ ఏపీలు రెండిట్లోనూ కూడా ఆ రకంగా ఉంది. అంటే అమరావతి, పోలవరం ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రెండిట్లోనూ అదే రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంలో కనపడుతుంది. మరి రాష్ట్ర విభజన చట్టాలు అనేక అంశాలు ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారండి. కానీ 10 ఏళ్ల కాలంలోనూ విచిత్రం అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. కేవలం 100 కోట్ల రూపాయలు జిల్లాకి ఇచ్చి చేతులు దులిపేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మాట్లాడట్లేదు. ఏమిటి అభివృద్ధి సాధించారు? చట్టాన్ని ఆపాసం పాలు చేయడం కదా ఇది. ఆఖరికి 10 ఏళ్ల తర్వాత ఆఖరికి ప్రధానమంత్రి గారు ఒకరు వచ్చి విశాఖపట్నంలో ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కు ఆఫీసు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 10 ఏళ్ల తర్వాత. అది మామూలుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎందుకండి? మామూలు టెంపరీ బిల్డింగ్స్ బోల్డ్ అని ఉన్నాయండి. రైల్వే విశాఖపట్నంలో బిగ్గెస్ట్ ల్యాండ్ లాట్స్ లో రైల్వే ఒకటండి. డిఫెన్స్ పోర్టు తర్వాత రైల్వేకి ల్యాండ్స్ ఎక్కువ బోల్డ్ అని జాగాలు ఉండండి. 800 ఎకరాల మిగులు స్థలం రైల్వే దగ్గర ఉందని నివేదికలు చెప్తున్న వాళ్ళు. ఎప్పుడో కట్టుండొచ్చు, కట్టలేదు. 10 ఏళ్ల తర్వాత తీరుబడిగా శంకుస్థాపన చేశారు. అప్పటికి నిర్మాణం అయ్యాను, అప్పటికి పూర్తి అయ్యాను. అలాగే మెట్రో రైలు విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణం చేయాలంది. ఆ మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం మానేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రం కట్టకపోతే మేమే కట్టేస్తా ఉన్నారు. రైలు ప్రతి నెల అయ్యే ఖర్చులకే డబ్బులు లేవు, అప్పుల పాలైపోతుంటే రైల్వే అదేమో 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అండి విశాఖపట్నం మెట్రో రైలుకే. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కడతారండి? అందువల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పించుకునేటువంటి ధోరణి రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అవకాశం ఇస్తున్నాయి. గత ప్రభుత్వం అదే సార్ మరి 8 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తో చాలా అభివృద్ధి సాధించాం, భారీగా పెట్టుబడులు వచ్చి చాలా ముందంజకెళ్ళాం, గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని పూర్తిగా సరి చేసాం అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏముందన్నది కాదు పాయింట్ అండి. 8 నెలల కాలంలోనూ ఏం జరిగిందన్నదే పాయింట్. ఇది ఏమిటి అభివృద్ధి సాధించి కొత్తగా పెట్టుబడులు ఏంటి వచ్చాయని ఏదో మొన్న అక్కడికి అడుకో వెళ్ళారు, ఎకనామిక్ ఫోరం సదస్సుకి దానికి వెళ్ళారు. ఏదో ఒప్పందాలు కూడా ఎక్కడ కనపడలేదు. చర్చించేమని వచ్చింది, ఒప్పందాలు కూడా అవ్వలేదు. అయినా గతంలో పోలేని ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఏదైనా పెట్టుబడులు ఎక్కడొచ్చాయి? విచిత్రం ఏంటంటేనండి, మన రాష్ట్రానికి అన్నిటికంటే చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్యాయాన్ని ఆపుతుందా లేదా అన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ప్రత్యక్ష ఉదాహరణ. వీళ్ళు కొత్తగా సాధించక్కర్లేదండి, ఉన్నదాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్ర ప్రజలు ఏం వీళ్ళకి సహిస్తారండి? ఇంక ఇది క్షమిస్తారండి? అజయ్ శర్మ గారు మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు నగేష్ మూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే. సారీ శంకర్ గారు, కొద్దిగా లేట్ అయింది, సభ్యులు క్షమించాలి. ఓకే పర్లేదు నగేష్ గారు. ఇప్పుడు రాష్ట్రంలో శాసన మండలి 3 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ అంశాలు ప్రాధాన్యత అంశాలుగా ఉండాలంటారు? ఏవి ముఖ్యంగా ఓటర్ని ప్రభావితం చేసే విషయాలుగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే కొన్నాళ్ల క్రితం వరకు, ఒక 2 దశాబ్దాలు, అంటే ఒక దశాబ్దంన్నర క్రితం వరకు పెద్దల సభ పెద్ద తరంగానే జరిగేది సార్. అంటే ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్నంత కాలం పెద్దల సభకు చాలా గౌరవం ఉండేది. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడే విధంగా చేసినటువంటి స్థానిక పార్టీలు, అంటే ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ రాకతో ఆంధ్రప్రదేశ్ లో, అంటే మనం ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్ట్ పార్టీ బాగా బలహీన పడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో లాగేశారు. ఎప్పుడైతే పొలిటిసైజ్ అయిపోయిందో పెద్దల సభ అంతా కూడా చాలా దారుణంగా మారింది. పెద్దల సభ అంతా కూడా డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తారో, పార్టీకి ఫండ్ ఎవడైతే ఎక్కువ ఇస్తాడో, లేదంటే ఆ పార్టీలో భయంకరంగా తిరిగి
ఆ పార్టీకి ఎమ్మెల్యే స్థానం కల్పించలేకో లేదా పార్టీలో మరో గౌరవప్రదమైనటువంటి ప్లేస్ ఇవ్వలేని పక్షంలో అందులో కూడా బాగా డబ్బు ఉన్న వాడికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఇలాంటి కర్మగాలిన చర్యలు అన్ని కూడా ఒక దశాబ్దన్నర క్రితం మొదలైందండి. డబ్బు ఎవడు ఎక్కువ ఇస్తే వాడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్రాడ్యుయేట్స్ ని కొంటున్నారంటే నిరుద్యోగులు కాబట్టి డబ్బులు తీసుకుంటారు. టీచర్లు కూడా కొనే పరిస్థితికి, టీచర్స్ శాసన మండలి సభ్యత్వంలో కూడా టీచర్కి ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 ఎర్ర చూపే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రభావితమైన అంశం లేదంటే డైరెక్ట్ గా అభ్యర్థులను డబ్బులు ఇచ్చుకోవడం, ఓటర్లను డబ్బులు ఇచ్చుకోవడానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు నానా సంఖ్యలో నవ్వుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన ఈ గోదావరి జిల్లాలో పీడిఎస్సీ అభ్యర్థి తర్వాత అక్కడ సో వాళ్ళు కొంచెం పద్ధతిగా వెళ్తున్నారు. ఎక్కడ అంటే వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు లక్ష్మణరావు గారు ఉన్నారు అక్కడ కృష్ణా జిల్లాకి. లక్ష్మణరావు గారు 3 సార్లు ఎమ్మెల్సీగా చేశాడు, ఇది 4వసారి. సో వీళ్ళు డబ్బులు పెట్టి వెళ్ళట్లేదు, వాళ్ళు స్టాండ్స్ చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న కూడా జరిగినటువంటి విధానసభ మీటింగ్ లో 58 మంది సభ్యులు ఉంటారు. అందులో ఐవి గారు మాట్లాడింది, కమ్యూనిస్ట్ పార్టీ బేస్ మీద గెలిచినటువంటి ఐవి గారు మాట్లాడింది మాత్రమే సబ్జెక్ట్ కనిపిస్తుంది. మిగిలిన అందరూ కూడా శాసనసభ కన్నా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు శాసన మండలిలో. అంటే కేంద్రంగా మారింది అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. 100% అండి, 100%. అంటే దీన్ని ఎవరు నిందించాలంటే డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షులనే నిందించాలా. ఇందులో తప్పు ఎవరిదంటే పార్టీ అధ్యక్షులది తప్పు. ఇప్పుడు శాసన మండలి కానీ అటు కేంద్రంలో రాజ్యసభ కానీ ఏ బేస్ మీద పెట్టారు? శాసనసభకు ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తులు వస్తారు, ప్రజల్లో ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తులు వస్తారు. వాళ్ళకి సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన తక్కువ ఉండొచ్చు. ఆ సబ్జెక్టు ఏదైనా సరే, ఒక విద్య కావచ్చు, ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఒక ఇరిగేషన్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే కొంత అవగాహన ఉన్నటువంటి పెద్దలు వాళ్ళతో కూడా ఒక శాసనసభ ఉంటాయి, అది ఒక సభ ఉంటాయి. కేంద్రంలో రాజ్యసభ, రాష్ట్రంలో శాసన మండలి ఉంటే దాని మీద కూలంకషంగా డిస్కస్ చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారనుకుంటే, ఈ పార్టీ పెద్దలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పునరావాస కేంద్రంగా మార్చి అది కూడా అరాచకమైన పెద్దల సభ సిగ్గుపడేలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదంటారు కదా, దున్న పైన పొలంలో మేస్తే తోడ ఇంకెక్కడ మేస్తుంది అన్నట్లుగా అట్లాగే తయారైంది. ఇప్పుడు యోగ్యులకి ఇస్తే, యోగ్యులకు శాసన మండలికి పంపించినట్లయితే, అంటే శాసనసభను మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే అది పబ్లిక్ వారు, ప్రజాకర్షణ కలిగిన వాళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళు అందులో పోటీ చేసి గెలుస్తారు. కానీ శాసన మండలిలో సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళాలి అనేది ఒక అవగాహన. మన దురదృష్టం ఏంటంటే పునరావాస కేంద్రంలో రౌడీ షెటర్లు వెళ్తున్నారు, అరే తురే అనుకున్న వాళ్ళు వెళ్తున్నారు, అవగాహన లేని వాళ్ళు వెళ్తున్నారు. కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో క్యూసెక్స్ కి టీఎంసీలకి తేడా తెలియని వాళ్ళు కూడా శాసన మండలిలో ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్ని దశలు ఉన్నాయో తెలియని వాళ్ళు శాసన మండలిలో ఉన్నారు. అసలు ప్రతిపక్షం, అధికార పక్షం ఒక సబ్జెక్ట్ ని ఎలా డిస్కస్ చేయాలో, ఎన్ని నిమిషాలు మాట్లాడాలో తెలియని వాళ్ళు శాసన మండలిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసినప్పుడు ఓటింగ్ కూడా అలాగే వాళ్ళు ప్రాగులాడుతూ ఉంటారు. చాలా దారుణం, దయనీయమైన పరిస్థితి. ఎలా చెప్పుకోవాలి, ఇప్పుడు మొన్న కూడా మెసేజ్ వచ్చి కొంతమంది ఫోన్ చేసి నాకు చెప్తూ ఉన్నారు, ఏమని, ఇట్లాగా మాకు ఓటేయండి, మీకు తెలిసిన వాళ్ళు అంటే చెప్పండి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, మీరు వాళ్ళ నెంబర్ పెడితే మేము వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతాం అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సో శాసన మండలి ఎన్నికలు కూడా అబాసు పాలు అయ్యే విధంగా అధినాయకులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఇతర రాష్ట్రాల్లో అయితే ఆయా పార్టీల నాయకులు దిగజారిపోయినటువంటి రాజకీయాన్ని పెద్దల సభకు పరిచయం చేసినటువంటి ఘనత వీళ్ళదే. ఓకే అజయ్ శర్మ గారు, నగేష్ గారు చెప్తున్నారు శాసన మండలి ఎందుకు ఏర్పాటు చేశారు, దాని లక్ష్యం ఏంటి, అది ఏ స్థాయికి దిగజారుస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో శాసన మండలి సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న పనులేంటి, అవగాహన లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేంటి, అనేక అంశాల మీద ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో నిజంగా ఓటర్లని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా, ప్రలోభ పెట్టేందుకు పూనుకుంటున్నారా, ఎలా ఉందంటున్నారు మీ పరిశీలనలో? అంటే ఇప్పుడు నగేష్ గారు చెప్పినటువంటి
పద్ధతిలోనే ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయండి. ఇది ప్రభావితం చేయడానికి చాలా బలంగానే చేసిన డబ్బులే కాదండి, కులం పేరు చెప్తున్నారు, ఇతరత్ర పేర్లు చెప్తున్నారు. అంటే నగేష్ గారు చెప్పారు కదా, పెద్దల సభనే, పెద్దల సభలకి అగౌరవపరిచేటట్టుగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఏమాత్రం అది క్షంతవ్యం కాదు, ఆమోదయోగ్యం కాదు, సమర్థనీయం కాదు. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతూ ఈ పెద్దల సభ అన్నదాన్ని ఒకటి ఏర్పాటు చేసే కారణం ఏంటంటే, ప్రభుత్వం ఒక్కొక్కసారి మంచి ప్రభుత్వం అయినానండి, రాజకీయాలు పక్కన పెడితే కొద్దిగా బాగా పనిచేసే ప్రభుత్వం అయినా కొన్ని తెలుసో తెలియకో కొన్ని పొరపాటు చేయొచ్చు సహజంగానే, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ తోటి. అలాంటి సమయంలో కూడా ఆ పొరపాటు సరిచేసి ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి లక్ష్యంతో ఈ పెద్దల సభను ఏర్పాటు చేశారు. కానీ ఈ పెద్దల సభలోనే రాజకీయాలన్నీ వచ్చేసి ఇక్కడ నువ్వెంత నేనెంత తిట్టుకున్నటువంటి పరిస్థితి అంటే ఆ పెద్దలకు విలువే లేకుండా పోయింది. ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టుగా అయినప్పటికీ కూడా మనకి కారు చీకట్లో కాంతిరేఖలాగా మన రాష్ట్రంలో అసలైనటువంటి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఒకటి ఉందండి. విచిత్రం ఏంటంటే అపోజిషన్ అసెంబ్లీలో లేదండి, అసెంబ్లీలో ఎవరన్నా ఒకటిలాగే అయిపోయింది. ఆ అపోజిషన్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉన్నామండి. ఆ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఎవరు నిర్వహిస్తున్నారంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు ఎమ్మెల్సీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగేష్ గారు ప్రస్తావించిన కేఎస్ లక్ష్మణరావు గారు, మొన్నటి దాకా విటో బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఐ వెంకటేశ్వర గారు, ఐవి గారు, మొన్నటిదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కింద గెలిచారండి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వీళ్ళందరూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు. వీళ్ళే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కింద ఉండి ప్రభుత్వం ఏమైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నంబర్ 117 అని ఒకటి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను మొత్తం చిన్నదైనా చేసిందండి. మనకి అక్షరాస్యతలో కింది స్థానంలో ఉన్నటువంటి మన రాష్ట్రం ఇంకా కొత్తగా పాఠశాల స్థాపించవలసింది పోయి ఉన్న పాఠశాలని రేషనలైజేషన్ పేరుతో విలీనం మూసివేతలు చేస్తే సంపూర్ణ అక్షరాస్యత ఏ రకం వస్తుందండి? సిగ్గుచేటండి. భారతదేశమే అక్షరాస్యత చాలా దేశాలతో పోలిస్తే అక్షరాస్యతలో కింద ఉన్నాం మనం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోతే ఇంకా అట్టడుగునుంది. ఆ ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగు జిల్లాలు ఇంకా ఉన్నాయి ఇక్కడ. మరి అలాంటప్పుడు ఆ 117 జీవో తప్పు, దీన్ని ఉపసంహరించుకొని అడగవలసినటువంటి ప్రధాన ప్రతిపక్షం, అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ఏమి అడగలేదండి. ఇంకెందుకంటే ప్రతిపక్షం ఆ పాత్ర ఎవరు నిర్వహించారంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు నిర్వహించారండి. విటో బాలసుబ్రహ్మణ్యం గారిని, కేఎస్ లక్ష్మణరావు గారు వీళ్ళు నిర్వహించారు, ఐవి గారు వీళ్ళు నిర్వహించారండి. మనం శాసన మండలి మొత్తం చర్చలు వ్యవహారం తీస్తే అసెంబ్లీది, ఎమ్మెల్సీ, కౌన్సిల్ దీను ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి ఇలాంటి విధానపరమైనటువంటి విషయాలు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చ ఎక్కడ జరుగుతుందంటే కౌన్సిల్లో జరుగుతుంది. ఆ కౌన్సిల్లో కూడా ఈ రాజకీయ పార్టీల నాయకుల వల్ల జరగటం లేదు, పీడిఎఫ్ ఎమ్మెల్సీల వల్ల జరుగుతుంది. అందువల్ల పెద్దల సభకి గౌరవం తీసుకొచ్చేటట్టుగా ఇప్పుడు ఎన్నుకోబోయే వాళ్ళు ఉండాలండి. రెండోది రాజ్యాంగంలో కూడా ఈ పెద్దల సభకి ఎన్నుకున్నటువంటి గ్రాడ్యుయేట్, ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీలు, మొత్తం ఎమ్మెల్సీలు కాదు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీని రాజకీయ పార్టీల ప్రాతిపదిక మీద జరగవు. దానికి రాజకీయ పార్టీలు గుర్తులేవేవి రెండు ఇండిపెండెంట్ అభ్యర్థుల కింద పోటీ చేస్తారు. టీచర్ ఎమ్మెల్సీలు అయితే మరీను, టీచర్ ఎమ్మెల్సీలు రాజకీయ పార్టీ ప్రతినిధి ప్రాధాన్యత కూడా ఏమీ లేదు, మొత్తం ఇండిపెండెంట్. టీచర్ ఎమ్మెల్సీ అన్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటే చాలా ఉన్నతమైందండి. ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఒకటే ఓటు ఉంటుందండి. కానీ గ్రాడ్యుయేట్స్ కి 2 ఓట్లు ఉంటాయి. ఆ ఓటు జనరల్ ఓటు ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓట్లు. టీచర్స్ 3వ ఓటు కూడా ఉంటుందండి. వాళ్ళకి జనరల్ ఓటు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓట్లు, టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు కూడా 3 ఓట్లు ఉంటాయండి. అంత 3 ఓట్లు ఇచ్చి రాజ్యాంగం అంత వాళ్ళని ఉన్నత స్థానంలో పెట్టింది. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఏ సమాజానికైనా కీలకమైనటువంటి వ్యవస్థ. అలాంటి విద్యా వ్యవస్థలో టీచర్ ఎమ్మెల్సీల్లోనూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లోనూ కూడా కలుషితం చేసేటట్టుగా, పెద్దల సభకు అవమానం తీసుకొచ్చేటట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని సరిచేయాలంటే ఆ రాజకీయ పార్టీలు ఏమంటారు, వాళ్ళు నైజోది అంటే ప్రజలే కొద్దిగా ఓటర్లు, చైతన్యవంతమైన ఓటర్లు కదా టీచర్లు, గ్రాడ్యుయేట్ అంటారు. ఇక్కడ కూడా డబ్బు, కులం ఇలాంటివి చూపిస్తే ఇందాక చెప్పారు కదా, 5,000 రూపాయలు, 10,000, స్టేట్ పెరిగితే ఉందని 10,000 ఇస్తే 20,000 ఇస్తారు. వాళ్ళకేం పోయిందండి? 6 ఏళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని సొంత వ్యాపారాలు చేసుకుంటారు రాజకీయ ఈ పదవిని అడ్డు పెట్టుకున్నది. అందువల్ల ఇలాంటి పెద్దల సభ గౌరవం తీసుకొచ్చేటట్టుగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఉండాలి. అలాంటి అభ్యర్థులనే గెలిపించుకునే చైతన్యం ఓటర్లు కూడా ప్రదర్శించాలి. ఓటర్లు నగేష్ గారు చెప్తున్నారు, ఇది ఓటర్లోను మార్పు రావాలి. నాయకులు, రాజకీయ పార్టీలు వారి నైజాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి, ఓటర్లే చైతన్యవంతంగా వ్యవహరించాలి అంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే అసెంబ్లీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, గత అసెంబ్లీ సభ కావచ్చు, ఇప్పుడు సభ కావచ్చు, దాదాపు ఏకపక్షంగా ఉంది.
అప్పట్లో 151 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలతో పాలక పక్షాలకి ఏకపక్షంగా ఉంది. ఎటువంటి చర్చలకు కానీ, భిన్నాభిప్రాయాలకు కానీ, మరొక అంశానికి కానీ అవకాశం ఉండట్లేదు. అలాంటి సమయంలో శాసన మండలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మరి జనంలో చైతన్యం ఏ మేరకు ఉంటుందంటారు? ఏ రీతిలో అడ్డుకునే అవకాశం ఉంటుందంటారు ఇలాంటి ప్రయత్నాలు? అంటే మన దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు కాదు. సమాజాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే విద్యావంతులు. ఇప్పుడు విద్యా వ్యవస్థలు ఇందాక సార్ చెప్పారు, అజయ్ గారు, ఈ చెప్పిన దాంట్లో ఏంటంటే మన విద్యా విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. నిజం. ముందు ఇక్కడ చాలా మార్పులు చేర్పులు చేయాలి విద్యా విధానంలో. దాన్ని ఇంకా అధోగతికి తీసుకెళ్తూ ఉన్నారు. రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చాయని చెప్పి ఏ రాష్ట్రంలోని ఇంప్లిమెంట్ చేయనటువంటి విద్యా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. ఇతర ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయలేదు. నూతన విద్యా విధానం సో వాళ్ళ ప్రాతినిధ్యం కోసం, వాళ్ళ ఫండ్స్ కోసం చేశారండి. సో వాళ్ళ ఉపయోగాల కోసం, వాళ్ళ ఉపయుక్తం కోసం చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయంగా మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇదంతా ఆటోమేటిక్ గా అన్ని కలిపి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి సంబంధించి పడిపోతుంది. అంటే సార్ చెప్పినట్టుగా ఓటర్లు మారాలి. ఓటర్లు మారాలంటే ఇప్పుడు పీడిఎస్సీ వాళ్ళు గెలుస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఓటర్లో అవగాహన ఉంది. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, అదే విధంగా గోదావరి జిల్లాల్లో వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు గెలుస్తున్నారు అంటే ఎమ్మెల్సీలుగా, దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఓటర్లో అవగాహన, అదే విధంగా జ్ఞానం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల రాజకీయం కనబడుతుంది, ప్రాంతీయ ప్రభావం కనబడుతుంది. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా రాజకీయాన్ని మార్చుకుంటున్నారు. కాబట్టి పెద్దల సభను గౌరవంగా ఉంచాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఎంతైతే ఉందో ఓటర్ల మీద కూడా అంతే ఉంది. సాధారణంగా ఇప్పుడు డిగ్రీ ఏంటి వీళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారని చెప్పి ఓటు వేయడానికి అసహ్యం వేస్తూ ఉంటుంది. సో మనం కూడా ఓటు వేసే విధానానికి అంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇండియన్ డెమోక్రసీలో వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఉన్న సిస్టాన్ని కొంచెం జాగ్రత్తగా నడిపించాలి అంటే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మంచి అభ్యర్థికి ఓటేస్తే ప్రాతినిధ్యం అంటే గెలిచేవాడికి ఓటేయడం కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఎన్నికల్లో, నేను గత ఎన్నికల్లో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఒక పార్టీకి ఓటేశానని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పాను. చెప్తే గెలిచే పార్టీకి వేయచ్చు కదా అన్నాడు. అంటే గెలిచే పార్టీకి ఓటు వేయాలనే ఆలోచన వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓటు అనేది ప్రజాభిప్రాయం, అది గెలిచే పార్టీ కాదు. ఇది నా మద్దతు ఈ అభ్యర్థికి అని చదువుకున్న వాళ్ళకి లేదు, టీచర్స్కి లేదు. ఇవన్నీ కూడా కనీసం అంటే ఈ రాజ్యాంగంలో దీన్ని విధానసభ ఎందుకు పెట్టారంటే శాసనసభలో సాధారణ మెజారిటీతో గెలుపొందుతారు. అప్పుడు ఓటుకు ఎవరికి పెట్టాలని ఒక పెద్ద డిస్కషన్ వచ్చినప్పుడు పెద్ద డిబేట్ జరిగింది. అందరికీ ఓటు ఉంటుంది, ఇది లోక్సభలో కానీ శాసనసభలో కానీ. భారతదేశంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. సో ఇందులో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు, కులపరమైనటువంటి వెనుకబాటుతనం ఉంది. వీటితో వాళ్ళు ఓటు హక్కును అవగాహనతో ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో దీన్ని శాసన మండలిలో తెలివైన వాళ్ళు పెద్దలను పెట్టి తెలివైన వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి దానికి కొంత ఒక బేస్ పెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికి ఏంటంటే స్థాయి సంస్థల కొంతమంది ఎన్నుకుంటారు, అదేవిధంగా మీ ఆడియో బ్రేక్ అవుతుంది నగేష్ గారు, ఒక్క నిమిషం. డిగ్రీ కంప్లీట్
కొంతమందిని ఎన్నుకుంటారు, టీచర్స్ కొంతమందిని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు కొంతమంది విజ్ఞానవంతులతో ఒకటి జరిగితే పార్టీ పరంగా గవర్నర్ కూడా ఇక్కడ చాలా విశేషమైన అధికారాలు ఉంటాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్ అని ఒక బిల్లుని తీసుకొచ్చాడు. అజయ్ శర్మ గారు, నగేష్ గారి వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఆయన మధ్యలో ఫోన్ ఏదో వచ్చినట్టుంది. ఇప్పుడు ఇంతకీ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లా ఒక్క నిమిషం, నేను కొద్దిగా ప్లేస్ మారుతాను, అన్యత భావించకండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా సార్? చెప్పండి నగేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ఓకేనండి. ఒక బిల్ పెట్టాడు. ఆ బిల్ ఏమిటంటే అది రాజ్యసభలో కూడా ఆమోదం అయిపోయి రాష్ట్రపతికి వెళ్ళిపోయింది. అప్పుడు పెట్టి చెప్పాడు. సో పాకెట్ బిల్ గా వదువుకున్నవాడు కాబట్టి ఈ పోస్టల్ బిల్ వర్కౌట్ అవ్వదని అధికారాలు వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. వీటన్నిటిని కూడా సభలో డిస్కస్ పార్టీ ఒక చీట్ ఇస్తుంది, ఒక ఎజెండా ఇస్తుంది, ఒక క్వశ్చన్ ఇస్తుంది, ఒక ఆన్సర్ ఇస్తుంది. శాసన మండలిలో అవే మాట్లాడి అవే చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు దీని మీద అవగాహన అంటే శాసనసభ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియని డిగ్రీ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ఎవరో పార్టీ వాళ్ళు పిలుస్తారు, ఫారం ఫిల్ చేయిస్తారు, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఓటు హక్కు ఇస్తారు. కానీ అది ఓటు ఎలా వేయాలి అంటే ఎందుకు వేస్తున్నారు, శాసన మండలి ఏంటనేది కూడా తెలియని డిగ్రీ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. సో దీని మీద మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ముందు అవగాహన రావాలి. చదువుకున్న వాళ్ళలో అవగాహన వస్తే శాసనసభకు మంచి వాళ్ళు వెళ్తారు, విధాన సభకు మంచి వాళ్ళు వెళ్తారు. ఓకే నగేష్ గారు, ఒక్క నిమిషం. శర్మ గారు, అజయ్ శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒకరి మీద ఒకరు గట్టిగానే తలపడుతున్నట్టు ఉంది. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ అంశాలు అక్కడ ముఖ్యంగా ఈసారి ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయనుకుంటున్నారు? జనరల్ గా ఎన్నికలు అంటే ఎవరో అభ్యర్థులు పోటీ చేస్తారు, పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్పుకుంటారు, అంత విశేషం కాదనుకోండి. అయితే ఓటర్లు చూడవలసినటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల్లో ఎజెండా కింద వచ్చే అంశాలు ఏంటంటే, ఒకటి స్థానిక అంశాలండి, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో విద్యా వ్యవస్థ, నేను ఇందాకనే చెప్పాను, విద్యా వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఆ విద్యా వ్యవస్థను సరైనటువంటి గాడిలో పెట్టాలి. ఆ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తోంది ప్రభుత్వం అని చట్టసభల్లో గట్టిగా అడిగింది ఎవరండి? పీడిఎఫ్ ఎమ్మెల్సీలే అడిగారు. అది వాస్తవం, అది రికార్డెడ్ గా ఉంది. అందువల్ల అలాంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ గెలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఒక ఆయన మొన్న గెలిచారు, గోపిమూర్తి గారిని ఆయన గెలిచారు. ఇప్పుడు 3 స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి మనకి. 3 స్థానాల్లోనూ కూడా పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు పోటీ చేస్తారు. వీళ్ళు ముగ్గురిని గెలిపించుకోవడం ద్వారా మన సమస్యలని ప్రధాన ఎజెండాలోకి తీసుకురావడం సాధ్యమవుతుంది రాష్ట్రంలో. లేకపోతే జరగదండి. అసెంబ్లీలో ఇలాంటి సమస్యలు ఏమి చర్చకు రావు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఇందాక నగేష్ గారు చెప్పినట్టుగా ప్రతిపక్షమే లేదు, సమస్యల మీద ప్రతిపక్షం లేదు. ఇప్పుడు ప్రతిపక్షానికి కొన్ని సీట్లు ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళటం లేదు అక్కడికి. వెళ్ళినా ఇలాంటి సమస్యల మీద ఏం మాట్లాడరు. ఉదాహరణకు విద్యా వ్యవస్థకు సంబంధించి 117 జీవో తీసుకొచ్చారు. ఆ 117 జీవోను రద్దు చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు అవుతూనే ఉన్నాయి. ఇంకా జీవోలు రద్దు చేస్తే ఉపయోగం. జీవోలో ఉన్నటువంటి అంశాలను వెనక్కి తీసుకోవాలి కదా. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేత, మెజర్స్ ఇలాంటివన్నీ వెనక్కి తీసుకోవాలి కదా. అది ఒకటండి. రెండోది, మొత్తం విశాలమైనటువంటి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కృష్ణా గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓటర్లు, ఇక్కడ ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీలు టీచర్స్ ఓటర్స్. ఇది చాలా విచిత్రం. టీచర్స్ మీద అంత గురుతరమైనటువంటి బాధ్యత గ్రాడ్యుయేట్స్ మీద పెట్టిందని మన రాజ్యాంగం, అంబేద్కర్ గారు మహాశైలు. మన ఉత్తరాంధ్ర జనాభా 1 కోటి మంది పైగా జనాభా అండి. 35 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఈ 1 కోటి మంది పైగా జనాభాలు రిప్రజెంట్ చేసే టీచర్స్ ఎంతమందో తెలుసు అండి. ఇప్పుడు ఓటర్స్ 22,000 మంది అండి. అంటే 22,000 మంది ఓటర్లు 1 కోటి మంది జనాభా ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఈ టీచర్ల మీద ఎంత గురుతరమైనటువంటి బాధ్యత మన రాజ్యాంగం పెట్టినటువంటి వరకు. అందువల్ల అది గొప్ప ప్రివిలేజ్ అండి టీచర్లకి. సమాజం ఇచ్చింది. ఏ సమాజంలోనైనా విద్యా అభివృద్ధి అయితే సమాజం ముందుకెళ్తుంది. విద్య లేని వాడు ఎంత పశువు అన్నారు. అందువల్ల విద్యలో రంగాల్లో ఉన్నటువంటి టీచర్ల మీద పెట్టినటువంటి గురుతర బాధ్యత. అలాగే గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి 2వ ఓటు కూడా ఇచ్చింది రాజ్యాంగం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదండి, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఉండదు, వీరికే ఉంటుంది 2వ ఓటు గ్రాడ్యుయేట్కి.
వాళ్ళందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రభుత్వం తప్పులు చేస్తున్న తప్పుల్ని సరిచేసేటువంటి విద్యావంతుల్ని అసలైనటువంటి పెద్దల సభకి పెద్దల్నే పంపించేటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అది ప్రధానమైనటువంటి ఎజెండా. రైట్. ఆ ఎజెండాకు పెద్దల సభకు నిజంగా పెద్దల కింద పోటీ చేస్తున్నారు కాబట్టి కులాలు మతాలు ఇవేవి కాకుండా డబ్బు పాత్ర లేకుండా రాజకీయాల పాత్ర లేకుండా అసలైనటువంటి ప్రజల ఎజెండా కింద తీసుకుని పనిచేస్తున్నారు కాబట్టి ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్థులే ఇప్పుడు ప్రత్యామ్నాయ ఎన్నికల్లోనూ ఆ ప్రత్యామ్నాయ ప్రజలు చూడాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది ఈ రోజు చర్చ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.